ఓకే గైస్, ఇప్పుడు మార్కెట్లో ఈ బ్లాక్ ఛార్జర్ అయితే అవైలబుల్ ఉంది. ఇది చూద్దాం ఎంతసేపట్లో ఛార్జ్ అవుతుందో. 1 అవర్ పెట్టి చూద్దాం. అన్నీ కూడా వన్ అవర్ చూద్దాం. బ్యాటరీ పర్సంటేజ్ వచ్చేసి ఇప్పుడు 6% ఉంది. టైం ఏమో 11 టైము 7:18 అవుతుంది మార్నింగ్. సో ఆన్ చేస్తున్నాను. ఛార్జింగ్ అయితే స్టార్ట్ అయింది. చూద్దాం. 7:18 మార్నింగ్ స్టార్ట్ చేసినాను. 1 అవర్ అంటే 8:18కి ఒకసారి తీసేసి ఎంత పర్సెంటేజ్ అయిందో చూద్దాం. ఎందుకంటే కంప్లీట్గా బ్యాటరీ డ్రైన్ అయినప్పుడు ప్రతిసారి మనకు అవైలబుల్ ఉండదు. కాబట్టి ప్రతి ఛార్జర్ మన దగ్గర అవైలబుల్ ఉన్న 3 ఛార్జర్లు కూడా ఒక 1 అవర్ పెడదాము. ఎంత పర్సెంటేజ్ ఎక్కుతుందో తెలుస్తుంది. దాని ప్రకారంగా మనకి ఫుల్ ఛార్జ్ కావడానికి ఒక్కొక్కటి ఎంత తీసుకుంటుందో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు అనమాట. సో మళ్ళా 8:18 కలుద్దాం. ఓకే గైస్, ఇప్పుడు ఎగ్జాక్ట్గా 1 అవర్ అయితే అవుతుంది. ఒకసారి ఆఫ్ చేసి పర్సంటేజ్ చూద్దాం. ఇప్పుడే ఆఫ్ అయింది. ట్వంటీ 7% అయితే ఎక్కిందనమాట. సో ఆల్రెడీ 6% ఉండే కాబట్టి 21% 1 అవర్లో ఎక్కింది ఈ బ్లాక్ ఛార్జర్. నెక్స్ట్ వేరే ఛార్జర్ ట్రై చేద్దాం. ఇంకోటి బ్లాక్ ఛార్జర్ మాత్రం ఈ సాకెట్ ఏదైతే ఉందో కొన్ని చాలా హార్డ్గా ఉంది. ఇది మాత్రం అంత హార్డ్ ఏం లేదు. ఈజీగానే ఇట్లా 2 ఫింగర్స్తోనే పెట్టగలుగుతున్నాం. చూడండి, జస్ట్ ఇట్లా ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది, ఒరిజినల్ రివోల్ట్ లాగానే. నెక్స్ట్ ఈ ఆరెంజ్ కలర్ది ట్రై చేద్దాం. ఇది 1 అవర్ పెట్టి చూద్దాం ఎంతసేపట్లో ఎక్కుతుందో. ఓకే, ఇప్పుడు ఈ ఆరెంజ్ది ఇంకా స్టార్ట్ చేయలేదు. ఒకసారి మీకు పర్సంటేజ్ చూపిస్తాను. ఇందాక 27 దగ్గర స్టాప్ అయింది కదా, అక్కడ నుంచి కంటిన్యూ చేద్దాం. 1 అవర్ 27% ఉంది. అయితే ఈ సాకెట్ ఏదైతే ఉందో ఇది ఎట్లా ఫ్రీగా ఫిట్ అవుతుందా లేదా చూద్దాం ఒకసారి. సాకెట్ అయితే ఇది కూడా ఫ్రీగానే ఫిట్ అవుతుంది. చూడండి, 2 ఫింగర్స్తోనే మనము ఇన్సర్ట్ చేయగలుగుతున్నాం. కొన్ని చాలా టైట్గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు 27% ఉంది కదా, ఇప్పుడు ఒకసారి స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ అయితే అయింది. ఇప్పుడు టైం వచ్చేసి 8:23 అవుతుంది మార్నింగ్. మళ్ళీ 1 అవర్ తర్వాత 9:23కి ఇది ఆఫ్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, టైం అయితే ఒక 1 అవర్కి ఒక 9 మినిట్స్ ఎక్కువ అయిపోయింది. ఇప్పుడు టైం వచ్చేసి 9:32 అవుతుంది. యాక్చువల్గా 9:23కి మనం ఆఫ్ చేయాలి. ఇప్పుడు ఆఫ్ చేస్తున్నాను. దీన్ని బట్టి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. 60 మినిట్స్కే క్యాలిక్యులేట్ చేద్దాం. ఇప్పుడు బ్యాటరీ పర్సంటేజ్ చూద్దాం ఒకసారి. కీస్ మర్చిపోయాను, ఒక్క నిమిషం. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. 69 మినిట్స్కి 58% ఎక్కింది. అంతా 27% నుంచి 58% అంటే 30% వరకు ఎక్కింది. సో చూద్దాం. ఓకే గాయస్, ఇప్పుడు ఈ ఛార్జర్ వచ్చేసి థర్డ్ టైప్ అనమాట. ఇది కూడా 10 amperes ఉంటుంది. 11 amperesలో కూడా మనకు దొరుకుతుంది. సో ప్రస్తుతం ఇది మాత్రం 10 amperesది. సో దీనికి కూడా బ్యాటరీ పర్సంటేజ్ అనేది ఇక్కడ ఇండికేటర్ ద్వారా చూపిస్తుంది. దీని సాకెట్ వచ్చేసి ఇలా ఉంటుంది, చూడండి. ఒకసారి కనెక్ట్ చేసి చూద్దాం. ఇది కూడా స్మూత్గా ఉందా లేకపోతే హార్డ్గా వెళ్తుందో చూద్దాం. ఇది కూడా చాలా స్మూత్గానే ఉంది. ఇలా ప్రెస్ చేస్తే వెళ్ళిపోతుంది అనమాట. సో ఒకసారి మనం బ్యాటరీ పర్సంటేజ్ చూసేసి స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు టైం వచ్చేసి 9:36 అవుతుంది. 9:36 అవుతుంది. 58% ఉంది. సో 10:38కి మనం మళ్ళీ చెక్ చేద్దాం. ఇప్పుడైతే ఆన్ చేస్తున్నాను.
స్టార్ట్ అయిపోయింది. సో మళ్ళీ 10:38కి చూద్దాం. ఇది ఈవినింగ్ టచ్ చేద్దాం అనుకున్నా, కాకపోతే క్లైమేట్ అనేది డల్గానే ఉంది, అంటే ఎండాకాలమే కానీ కూల్గానే ఉంది. సో ఇది కూడా కంటిన్యూ చేస్తున్నాను. సో 1 అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి వచ్చి చూద్దాం. ఇప్పుడైతే ఎండ వచ్చేస్తుంది. సన్ ఇప్పుడు ఒక 5 మినిట్స్ అయింది. టైం కూడా మనకి అయిపోయింది, 10:36 అవుతుంది ఎగ్జాక్ట్గా. సో ఆఫ్ చేద్దాం. ఆఫ్ చేసి బ్యాటరీ పర్సంటేజ్ అనేది చూద్దాం. మళ్ళీ కీస్ మర్చిపోయినాను, ఒక్క నిమిషం. కీస్ అయితే తీసుకొచ్చినాను, ఒకసారి చూద్దాం. బ్యాటరీ పర్సంటేజ్ 58 ఉండే కదా, 78 అయింది, అంటే 20% ఎక్కింది కరెక్ట్గా 1 అవర్లో. ఈ 3 కూడా ఒకసారి స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తాను. వైట్ది ఎంతసేపట్లో ఎక్కింది, 1 అవర్లో ఎంత పర్సెంట్ ఎక్కింది, ఆరెంజ్ది 1 అవర్లో ఎంత పర్సెంట్ ఎక్కింది, అలాగే బ్లాక్ది 1 అవర్లో ఎంత పర్సెంట్ ఎక్కింది అనేది మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాను, చూడండి.